నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. స్టాక్ మార్కెట్లలో అప్పుడప్పుడు కొన్ని స్టాక్స్ అద్భుతం చేస్తుంటాయి. ఊహించని రీతిలో పెరుగుతూ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తూ ఉంటాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఓపికతో ఎదురు చూసిన వారికి లాభాల వర్షం కురుస్తుంది. ఇలా 6 ఏళ్లలోనే అద్భుత స్థాయిలో రిటర్న్స్ అందించిన ఓ డిఫెన్స్ స్టాక్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. అదే జెన్ టెక్నాలజీస్. 6 ఏళ్ల వ్యవధిలో ఇది ఏకంగా 7,000% పైగా రిటర్న్స్ ఇవ్వడం విశేషం. స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు కామన్. అందుకే డబ్బులు సంపాదించడం అంత ఈజీ ఏం కాదు. ఉన్నట్లుండి సూచీలు పడిపోతాయి, అలాగే దూసుకెళ్తుంటాయి. అంతర్జాతీయంగా ఒడిదుడుకులు, ట్యాక్సులు, వడ్డీ రేట్లు, ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు, కార్పొరేట్ కంపెనీల ఫలితాలు, ప్రభుత్వ నిర్ణయాలు ఇలా అన్నీ ప్రభావితం చేస్తూ ఉంటాయి. వీటన్నిటినీ తట్టుకుని నిలబడుతూ ఆయా కంపెనీల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆర్థిక క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టేవారు మాత్రం స్టాక్ మార్కెట్లలో సక్సెస్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఏ స్టాక్ ఎంచుకున్నామనేదే అత్యంత ఇంపార్టెంట్. కంపెనీ పూర్వాపరాలు అన్నీ తెలుసుకోవాలి. అంటే గత కొన్నేళ్లలో లాభం, ఆదాయం ఎలా ఉంది, షేరు నిలకడగా రాణిస్తోందా లేదా, భవిష్యత్తులో ఆ రంగానికి అవకాశాలు ఎలా ఉంటాయని ఇలా అన్ని అంచనా వేసి సరైన స్టాక్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్కెట్లలో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అందించే స్టాక్స్ చాలానే ఉన్నాయి. చాలా వరకు స్వల్ప కాలంలో కంటే దీర్ఘకాలంలోనే స్టాక్ మార్కెట్లో మంచి రిటర్న్స్ వస్తాయని నిపుణులు చెబుతుంటారు. ఇలా ఇప్పుడు 6 ఏళ్ల వ్యవధిలో అదిరిపోయే రిటర్న్స్ అందించిన స్టాక్ గురించి మనం తెలుసుకుందాం. అదే డిఫెన్స్ సెక్టార్కు చెందిన జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఇది ఇన్వెస్టర్లకు గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ మల్టీ బ్యాగర్ రాబడుల్ని అందిస్తూ వచ్చింది. ఈ స్టాక్ ధర 2020 మార్చి సమయంలో చూస్తే కేవలం 25.80 వద్ద ఉండేది. దీని గురించి అప్పుడు తెలుసుకుని దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయన్న అంచనాతో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు కాసుల పంట పండించింది. ఈ స్టాక్ తాజాగా ఇంట్రాడేలో 1825 వద్ద గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలోనే షేర్ ధర 6 ఏళ్ల కాలంలో ఏకంగా 7,000% పైగా పెరిగింది. అంటే అప్పట్లో 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి 70 లక్షలకు పైగా లాభం వచ్చింది. ఇవాళే జెన్ టెక్ షేర్ ధర 6% పైగా పెరిగింది. కంపెనీ మార్కెట్ విలువ 15.68 వేల కోట్లుగా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర 2,268గా ఉండగా కనిష్ట ధర 1,223గా ఉంది. గత 5 రోజుల్లో ఇది 13% పెరగ్గా నెలలోనే 30% పుంజుకుంది. 3 ఏళ్లలో 472% పుంజుకుంది. 5 ఏళ్లలో 2,257% రాణించింది. ఇలా నిలకడగా రిటర్న్స్ అందిస్తూనే వచ్చింది. ఇటీవల వరుసగా పెరిగేందుకు కూడా ఒక కారణం దోహదం చేసింది. 1959 ఆయుధాల చట్టం ప్రకారం భారత ప్రభుత్వం నుంచి ఆయుధ తయారీ లైసెన్స్ పొందినట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్లో ఏప్రిల్ 17న వెల్లడించింది. ఇది ఇన్వెస్టర్లలో జోష్ నింపింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.